మాత్రం డౌట్ లేదు. మీరు నిలబడుతున్నారని తెలిసి అందరినీ భయపెట్టే మా మేడం కూడా భయపడుతున్నారు. మీకు తిరగలేదు. విక్టరీ ఇస్ యోర్స్. తప్పకుండా గెలుస్తానంటారా? ఏది ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. వా, జ్యోతిష్య పిత మహిళ ఉందని ఫేస్. థ్యాంక్స్ అండి. మీరు సారీ అండి. మీరేమనుకోకపోతే మీకు చిన్న కాంప్లిమెంట్. ఏమిటండి? మీ నవ్వు చాలా బాగుంటుంది. ఏముంది మీ డబ్బాలో? ఉప్మా అండి. తినండి, మీరే తినండి, ఎవరు పెట్టదు. మీరు మటుకే తినండి. చాలండి, పాప మీకు ఉండాలిగా. బా అన్నో, నేను రాకెట్ పట్టుకుని నీ ఇంటికి వస్తానే అన్న. నీ ఇంటికి వచ్చి నీ బంగారు చేతికి రాకెట్ కడతానే అన్న. రాకెట్ కట్టినాక సాగుతా అన్నో. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టారు. భోజనం అండి అది? లేదు బాబు, గడ్డి పచ్చగడ్డమ్మా. గ్రౌండ్ లోకి వెళ్ళి ఆ పచ్చగడ్డి బిక్కొని ఇందులో పెట్టుకుని వస్తాను అన్నమాట. మీరు లంచ్ లో అన్నాలు, టిఫిన్లు, చికెన్లు, బిర్యానీలు పటపట పటపట నవిలి మింగుతారు కదా, ఆ సమయంలో నేను ఈ పచ్చగడ్డి పరపరా నవ్వులుతానన్నమాట. మరి మీరు హార్లిక్స్లు, కాఫీలు, టీలు క్యాంటీన్ లో కూర్చొని మరి జుర్రుకుంటారు కదా, ఆ సమయంలో నేను ఇదిగో ఈ కుడితి తాగి అంబారి అరుచుకుంటూ గేదె టైపులో పాఠాలు చెప్తూ అక్కడక్కడ పాలించుకుంటూ ఇంటికి వెళ్తానన్నమాట. అవేం మాటలు మాస్టారు? మాట్లాడది ఏంటి మాట్లాడది? వదలమా? ఏమే వదల చేయమా? ఇదొక ప్రశ్న. మాట్లాడండి, తప్పైతే తిట్టండి. కనీసం మీ మాటలన్నా విని మిమ్మల్ని అర్థం చేసుకుంటాను. దానివల్ల నాకు మనశ్శాంతి కలుగుతుంది. మాట్లాడండి, ఇప్పుడైనా మాట్లాడండి. కనికరించి మాట్లాడండి. చూడండి, మీరు నాతో ఇలాగే మాట్లాడకుండా ఉంటే కొన్నాళ్ళకు నేను మూగదాన్ని అయిపోతానండి. ఏంటా ఫోటో ఇక్కడ? చెప్పాను కదా, వీడి ఫోటో ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదని. చైతి నరికేస్తాను. చెయ్యి. ఇంతకాలం నాలో నీ భార్యనే చూసాం. ఆ ఫోటో అక్కడి నుంచి తీస్తే చెన్నకేశవరెడ్డి చెల్లెల్ని చూస్తాం. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిశారు. ఆయన చెప్పిందంతా విని మీరెందుకు వచ్చారు ఇక్కడికి? బుద్ధి లేదా? ఎన్నిసార్లు చెప్పారు ప్రధానికి ఇక్కడ రావద్దని? వెళ్ళు అన్నారు. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని విడనాడకపోతే చెప్పు తెగుద్ది. వెధవేషాలేస్తున్నావా? చేతి యూస్లెస్ ఫెలో అని తీవ్ర పదజాలంతో అమెరికా దూషించింది. వెల్లింగ్టన్ లో జరిగిన వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ అన్నారు. చేద్దామా? శుభం. ఏమైనా నేను ఒప్పుకోనండి. వంకాయ కూర అల్లం పెట్టి వండితే అద్దరిందన్న మాటే. పొరపడుతున్నావు మండోదరి. అసలు వంకాయ వేపుడు చేస్తే ఆహా, స్వర్గానికి అంగుళమే దూరం. మీకు తెలియక మాట్లాడుతున్నారు. వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇదిగో, అసలు నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? గుత్తి వంకాయ కూర ఉల్లి కారం పెట్టి చేసి దాన్ని వేసి శివంగి పులుసని తయారు చేస్తారు. ఆహా, అది తింటే అంతే, మాటలేవు. చాలండి, పెద్ద చెప్పచారు. మంచి పదునైన పనసకాయని చేయి తిరిగిన వాడు తరిగాక కూర చేసుకుని తింటే ఉంటుంది. మీ జీడిపప్పులు అసలు ఎందుకు పనికొస్తాయండి? పక్కనింత వెన్నముద్ద పెట్టుకొని కొంచెం కొంచెం నంచుకుంటూ పనస కూర తింటుంటే ఆహా రాజా. వీళ్ళిలా కూరలు అడిగేస్తున్నాను. జగదేక వీరుడు అతిలోక సుందర సినిమాలో శ్రీదేవి ఎన్ని చీరలు కట్టింది? 32. వెరీ గుడ్. పైకి వస్తావురా? అంటే ఇప్పుడు మేము నూతిలో ఉన్నామన్నమాట. మరి మీరు కొండ మీద ఉన్నారు కదా, మీరు పైనుంచి కిందకి తాడుదితే మేము పాకుంటూ పాకుంటూ పైకి వస్తాం అన్నమాట. మీరా మాస్టారు, బాగున్నారా? లేదు, పొద్దున్నే పక్షవాతం వచ్చి కాలు చెయ్యి పడిపోతే మా దాకా తల్లే అని అడుక్కుంటున్నాం. అదేమిటి మాస్టర్? లేకపోతే నిక్షేపంలో ఉన్న మనిషిని పట్టుకొని బాగున్నారా? ఇదో ప్రశ్న.